జ్యోతిష శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 7వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజు కుంభరాశి వారు ఏది ఆలోచించకుండా ఒక అంచనాకు రావడానికి అస్సలు కుదరదు. పక్క వాళ్ళు చెప్పింది పూర్తిగా వినకుండా సమాధానం చెప్తే మాత్రం భారీగా నష్టపోతారు. ఒక్క మాటలో చెప్పాలంటే నష్టానికి కష్టానికి ఈరోజు పెట్టింది పేరులా మారుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. తేలికగా ఎవరిని నమ్మకండి. అలాగే తేలికగా ఒక అభిప్రాయానికి కూడా రాకండి. ఎందుకంటే మీ ఆలోచన విధానం ఈరోజు సత్యానికి కాస్త వ్యతిరేకంగా ఉంటుంది. మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి. అంతా శుభం అనుకుంటే చాలు, ఏదో ఒక అమంగళం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు కుంభరాశి వారు వివాదాలకు, గొడవలకు, ఆర్థికపరమైన రిస్కులకు, వ్యాపారపరమైన రిస్కులకు దూరంగా ఉండాలి. కుటుంబపరమైన అంశాల్లో అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఎవరిని మంచివారు అని నమ్ముతారో వారి వలనే మీకు నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి గుడ్డిగా నమ్మి మీ లాభాలను, మీ ఆనందాన్ని, మీ అదృష్టాన్ని పక్క వాళ్ళ చేతుల్లో పెట్టకండి. కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు కుంభరాశి వారికి ఆదాయం మరియు వ్యయం రెండూ కూడా సరిసమానంగా ఉంటాయి. ఖర్చులు ఎంత ఉంటాయో ఆదాయం కూడా అంతే ఉంటుంది. రూపాయికి రూపాయి పెరిగింది అన్న మాటే ఉండదు. ఎక్కడ చూసినా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. ఇందులో మాత్రం సందేహం లేదు. మొత్తం మీద కుంభరాశి వారు ఈ రోజున మాత్రం ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం. ఈరోజు ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యేక తార. కాబట్టి వీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక శతభిష నక్షత్రం వారికి క్షేమతార. కాబట్టి వీరికి చెడు ఫలితాల ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారికి విపత్తార. కాబట్టి వీరు కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించండి. ఏ కారణం చేతనైనా సరే శ్రీరామనవమి పండుగను తృప్తిగా చేసుకొని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు ఈ రోజున ఉదయాన్నే ఈ విధమైన దివ్య పూజను ఆచరించండి. శ్రీ సీతారాముల వారి దివ్యమైన కటాక్షాన్ని పొందండి. మీరు చేయాల్సిందల్లా సీతారాముల వారి పట్టాభిషేక పటం ఒకటి పూజ గదిలో పెట్టుకొని చక్కగా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి వివిధ రకాల పుష్పాలను స్వామివారికి సమర్పణ చేసి నెయ్యి దీపం వెలిగించి తులసి అర్చన చేయండి. ఇలా చేస్తే సీతారాముల వారి అనుగ్రహంతో మీ ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఈరోజు మీరు మర్చిపోకుండా బెల్లంతో చేసిన పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన సీతారాముల వారి అనుగ్రహంతో బంధువుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న వివాదాలు కూడా తగ్గుముఖం పడతాయి. శత్రుజయం కలగాలి అన్న, దుర్గతి తొలగిపోయి సద్గతి ప్రాప్తించాలి అన్న దుర్గాదేవి అనుగ్రహంతో కోర్టు కేసుల్లో అలాగే వివాదాస్పదమైన అంశాల్లో విజయం సాధించాలి అన్న తప్పకుండా ఈ పరిహారం పాటించండి. అంతా శుభమే కలుగుతుంది. మనం చేయాల్సిందల్లా అరటి నారతో తయారు చేసిన వత్తులను 2 మట్టి ప్రమిదల్లో పెట్టి నెయ్యి పోసి దుర్గాదేవి ముందు వెలిగించాలి. అలాగే ఎర్రటి పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేస్తే దుర్గాదేవి అనుగ్రహం మెండుగా కలుగుతుంది. ఎటువంటి కష్టం ఉన్నా సరే తొలగిపోతుంది. మనం ప్రతిరోజు నృసింహ అష్టకాన్ని కానీ లేదా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తూ ఉంటే ఇంట్లో కానీ అలాగే ఇంటి కుటుంబ సభ్యులపై కానీ దుష్ట గ్రహాల ప్రభావం ఉంటే తొలగిపోతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.